హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ గ్రౌండ్ మూవీ. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలో కలిపినట్లయితే మూవీ అంతా కూడా ఒక క్రికెట్ గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అనమాట. మనం క్రికెట్ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడేటప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని చిన్న పంచాలు అవుతుంటాయి అనమాట. అలా కొంతమంది ఫ్రెండ్స్ క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళకైనా లొల్లి పంచాయతీ మూవీ మెయిన్ ప్లాట్ అనమాట. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 hour 30 minutes రన్ టైమ్ తో ఉంటుంది అనమాట ఈ మూవీ. దీని బేసిక్ గా షార్ట్ ఫిల్మ్ అనాలో మూవీ అనాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఏదైనప్పటికీ 1 hour 30 minutes ఏదైతే ఉందో అది చాలా సింపుల్ గడిచిపోతుంది అనమాట. మూవీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం స్కూల్ అండ్ కాలేజ్ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడుతూనే ఉంటాం. అండ్ ఊర్లో కూడా కొన్ని చోట్ల పిచ్చులు రెడీ చేసుకుని మనం క్రికెట్ ఆడుతూనే ఉంటాం కదా. బేసిక్ గా ఇలాంటి వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ మూవీ. ఈ మూవీలో మెయిన్ కామెడీ ఏంటంటే చిన్నప్పుడు మనం పుట్టగానే మన అమ్మ నాన్న ఎంతో ఆలోచించి ఒక మంచి పేరు పెడతారనమాట మనకు. కానీ అదృష్టమో దళిద్రమో తెలియదు కానీ మన ఫ్రెండ్స్ మాత్రం మనం ఏ రోజు కూడా ఆ పేరు పెట్టి మనం పిలిచారు. సేమ్ ఈ మూవీలో కూడా ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని పేర్లు పెట్టుంటారు అనమాట. ఆ మూవీలో ఆ పేర్లతోనే వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు గేమ్ ఆడేటప్పుడు పిలుచుకుంటూ ఉంటారు. ఆ పేర్లు విన్నప్పుడల్లా ప్రతిసారి కామెడీగానే ఉంటాయి నాకైతే. ఆ పేర్లు విన్నప్పుడల్లా కామెడీ ఉంటుంది. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. 1.5 hours ఏదైతే ఉందో అది మాత్రం చాలా సింపుల్ గడిచిపోతుంది అనమాట. బేసిక్ గా ఎక్కడ లాగ్ అనిపించదు, బోర్ కొట్టదు, ఏదో సింపుల్ గా గడిచిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం లో ట్రాక్ కూడా ఉంటుంది అనమాట మూవీలో. మూవీ ఏంటంటే మనం ఒక మూవీ చూసినట్టు ఉండదు అనమాట. ఏదో సింపుల్ గా మనం సాయంత్రం పూట వెళ్ళి ఆడుకుంటే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ తో అలా ఉంటుంది అనమాట మూవీ బేసిక్ గా. దానివల్ల ఏమవుతుందిరా అంటే ఆ మూవీ చూసేటప్పుడు మనకి లైఫ్ లో మనకు జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి అనమాట. మూవీ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ బాగాలేంటి వస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే ఈ 1.5 hour మూవీ ఏదైతే ఉందో అది చాలా బెటర్ అనిపించింది నాకైతే. ఇలాంటి మూవీకి మైనస్ పాయింట్స్ ఏముంటాయి? ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే 1.5 hour మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూర్చొని చిల్ అవచ్చు అనమాట. ఒక 1.5 hour ఏదైనా ఒక టైం పాస్ కి మూవీ ట్రై చేయాలనుకుంటే ఇది మాత్రం చాలా బాగుంటుంది అనమాట. రివ్యూ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మూవీ చూసినట్లయితే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకొక కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లవ్ యూ ఆల్, బాయ్.